అయ్యా ముఖ్యమంత్రి గారు నమస్కారములు. నేను రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడను. మా పెన్షన్ ప్రతి నెల మొదటి తారీఖున ఇస్తున్నందుకు మా పెన్షనర్స్ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరీ అన్యాయం. ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఈ లొల్లి పెట్టించే విధానం ఏదైతే ఉన్నదో, ఈ వ్యవహార శైలి చాలా బాధాకరం. మేము ప్రజల్లో ఒక భాగమే. గత ప్రభుత్వము వేతనాలు విడతల వారీగా ఇస్తుందని ఉద్యోగస్తులకు అన్యాయం చేస్తున్నారని భావించి ఉపాధ్యాయులు విజ్ఞతతో ఆలోచించి మీకు మద్దతుగా ప్రకటించడం జరిగింది. మీకు ఓట్లు వేసి మీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి మీరు నిత్యము ప్రతిసారి గత ప్రభుత్వము చేసిన ఆర్థిక విధానాలు, లోటు బడ్జెట్ గురించి చెప్తూ మీ రెండు ప్రభుత్వాల మధ్య ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం బాగాలేదు. గత ప్రభుత్వం చేసే ఆర్థిక విధానాలు లోటు మీరు ప్రజలకు చెప్తే మీకు రాజకీయంగా ఉపయోగపడుతుంది కావచ్చు, కానీ దానికి ఉద్యోగులు బాధ్యులు కారు. ఉద్యోగులు పేద మధ్యతరగతి సమాజం నుండి వచ్చిన ప్రజలు. వారికి వేతనాలు వస్తేనే వాళ్ళు కుటుంబాలు గడిచే పరిస్థితి ఉంటాయి. అందుకే వారిని వేతన జీవులు అంటారు. మరి ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్రానికి తండ్రి లాంటి వారు. అన్ని వర్గాల ప్రజలను మీరు చక్కగా చూసుకునే బాధ్యత మీకు ఉంది. మరి అన్ని డిపార్ట్మెంట్లు తోటి పని చేయించడమే మీ పరిపాలన దక్షత. అన్ని డిపార్ట్మెంట్లు సరిగా పనిచేస్తేనే ప్రజలకు మీరు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి. మరి అన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగస్తులు పనిచేయాలంటే వారికి వేతనాలు, జీతభత్యాలు ఇవ్వవలసిందే కదా. మరి వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా పనిచేస్తారు? ప్రభుత్వ ఉద్యోగులు ఏమి గొంతమ్మ కోరికలు కోరతలేరు. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పరంగా మీరు బాకీ ఉన్న 5 DLలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతుండ్రు. అలా తప్పేమున్నది? మీరు ఇవ్వవలసినవే కదా అవి. ఏ గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇన్ని DLలు బాకీ లేవు. మరి మీరు సరిగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచే ప్లాన్ చేసుకోండి. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ అమలు చేయండి. మేము వద్దంటానామా? వారు మన ప్రజలే కదా. కాబట్టి దయచేసి మీరు అన్ని వర్గాల ప్రజలను, అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని మీరు ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక వనరులు పెంచుకుంటూ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పరిపాలన సాగించండి. కానీ ఉద్యోగస్తులను హెచ్చరిక చేస్తూ, ఉద్యోగస్తులను బాధ పెడుతూ ఉండడము ఇది బాగాలేదు. అన్ని వర్గాల ప్రజలను చక్కగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మీరు చక్కని పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారములు.